విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేస్తూ ఉద్యమాలను ఉధృతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన బషీర్బాగ్ విద్యుత్ పోరాటంలో నేలకొరిగిన బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ 24వ వర్ధంతిని నిర్వహించారు. వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు చేపట్టిన చలో అసెంబ్లీకి శాంతియుతంగా ప్రదర్శనగా వెళుతున్న ప్రజలపై కాల్పులు జరపడంతో 3 అమరులైనారని, అనేక మందికి తుపాకీ తూటాల గాయాలైనాయని గుర్తు చేశారు. రాష్ట్రాల పరిధిలో ఉన్న విద్యుత్తును కేంద్రం పరిధిలోకి తీసుకోవడం దారుణమని అన్నారు. కేంద్రంలోకి విద్యుత్తును తీసుకున్న తర్వాత విద్యుత్ సంస్కరణను తీసుకువచ్చి వ్యవసాయ మోటార్లకు మీటర్ పెట్టాలని, స్మార్ట్ మీటర్లు పెట్టాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. క్రమంగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పాలని చూస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ చేసిన వాగ్దానం మేరకు ఉచిత విద్యుత్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం పెట్టే ఒత్తిడులకు లొంగకుండా వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేయాలని కోరుతూ ప్రజలను చైతన్యం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎవరైనా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. నాటి విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఉద్యమాలకు సిద్ధం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు పాలడుగు నాగార్జున, సిహెచ్ లక్ష్మీనారాయణ, పామనగుండ్ల అచ్చాలు, పి నర్సిరెడ్డి, ఎండి సలీం, వి నారాయణ రెడ్డి, కె శంకర్, గిరి, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. 2000 సంవత్సరం ఆగస్టు 28వ తారీఖున పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడికి రావాల్సిందిగా వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ఆ పిలుపును పురస్కరించుకొని వేలాది మంది హైదరాబాద్ పట్టణంలో అసెంబ్లీని ముట్టడి కోసం వెళ్తున్న సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున కదిలి ఉవ్వెత్తున వస్తున్నారు అని గమనించిన పోలీసులు వాళ్ళని మామూలు పద్ధతుల్లో కాకుండా నిరోధించడం ఆపలేమని దుర్మార్గంగా, పాశవికంగా ఎలాంటి ముందస్తు ప్రకటన చేయకుండానే కాల్పులకు దిగడం. ఆ కాల్పుల్లో రామకృష్ణ, అట్లాగే విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి అనే 3 కామ్రేడ్స్ అక్కడికక్కడే నేల కొరగడం జరిగింది. ఆ రోజు దాన్ని సంస్మరణ దినంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ వస్తున్నాం. వారి పోరాట ఫలితంగా ప్రజలు చైతన్యయుతంగా పోరాడిన ఫలితంగా ఆనాటి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ఇక ముందుకు రాలేదు, వెంటనే ఆగిపోయినాయి. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆనాడు ఉచిత విద్యుత్తును ప్రకటించి రైతాంగానికి ఈరోజు 24 గంటలు ఉచిత విద్యుత్తుని ఇచ్చేటువంటి స్థితి వచ్చింది. అంటే వారి పోరాట ఫలితంగా ప్రజల యొక్క చైతన్యయుతమైన ప్రతిఘటన ద్వారా మాత్రమే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని అడ్డుకోగలమని నిరూపించినటువంటి సంఘటన. మరి కాల్పులు జరిపి విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, రామకృష్ణను అత్యంత దారుణంగా ఆ ప్రభుత్వం హత్య చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి పరిస్థితులలో ఆ ప్రభుత్వం కుప్పగూలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ప్రజల ఆగ్రహం ముందు ఎంతటి పాలకులైనా కూడా తల వంచక మానదనేటువంటి ఆ ఉద్యమం, ఆ పోరాటం ఈ ప్రజలకు నేర్పింది. ప్రజా వ్యతిరేక విధానాలు ఎవరైతే తీసుకొస్తారో వాటిని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైనా తప్పనిసరిగా మరి తిప్పి కొడతారో, అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడతారనేది రుజువైంది. కానీ ఈనాడు వచ్చినటువంటి పాలక వర్గాలు కూడా మోటార్లకు మీటర్లు పెడతామని చెప్పేటువంటి సాకుతోటి ప్రజలపైన భారాలు వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విద్యుత్తే కాదు, ప్రజా వ్యతిరేక విధానాలు అనేకం తీసుకొస్తూ ఉన్నారు. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని పక్కదారి పట్టే విధంగా వాళ్ళ యొక్క విధానాలు ముందుకు సాగుతున్నాయి. అందుకనే ప్రజలు పెద్ద ఎత్తున కమ్యూనిస్టు పార్టీ సిపిఎం ఆధ్వర్యంలో భవిష్యత్తులో కూడా ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తాం. పాలకులు ప్రజలకు వ్యతిరేకంగా ఏ విధానాలు తీసుకొచ్చినా కూడా ఖచ్చితంగా నికరంగా పోరాడతాం, వాళ్ళ మెడలు వంచుతాం, అవి సాధిస్తాం. ఈ అమరవీరులకు మరి ఒకసారి విప్లవ జోహార్లు అర్పిస్తాం. విద్యుత్ పోరాట అమరవీరులకు విప్లవ జోహార్లు నల్గొండ జిల్లా పార్టీ అర్పిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఆ రోజు విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా 9 వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక మహత్తర పోరాటంగా విద్యుత్ పోరాటం ఉంది. ఆ పోరాట ఫలితంగానే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు పెరగలేదు, రైతాంగానికి ఫ్రీ కరెంట్ వచ్చింది, విద్యుత్ సంస్కరణల వేగం తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ఆ పోరాటాల ఫలితాన్ని ప్రజలు సవిచూశారు. ఈరోజు ఈ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఆ అమరవీరుల స్ఫూర్తితో ప్రజలు మరింత పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి సిపిఐఎం పార్టీ నల్గొండ జిల్లా కమిటీ పిలుపునిస్తాం.